సంకల్పం ప్రత్యేక కేబినెట్ భేటీ కట్టకపోగా జగన్ నాశనం చేశారు. దీంతో 30,000 కోట్ల నష్టం. తప్పుడు ప్రచారంలో వైసీపీ ఆర్జరింది. 36 హత్యలు జరిగాయంటూ ఢిల్లీలో యాగి వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ వెళ్ళిపోయాడు. ఇలాంటివి మనం కూడా అందుకోవాలి. తప్పుడు విమర్శలపై తక్షణం స్పందించాలి. ప్రతీకార దాడులు, కక్ష సాధింపులు వద్దు, చట్ట ప్రకారం శిక్ష పడేలా చూద్దామంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. అట్లాగే పైశాచికానికి పరాకాష్ట అంటూ 5 ఏళ్లు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు అన్నటువంటిది. మరియు ఫైళ్ల దహనం కేసు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మదనపల్లిలోని చీఫ్ ఐఎన్ఆర్ మకం 60 మందితో 6 బృందాల దర్యాప్తు. ఒక్కో జట్టుకి ఒక్కో డీఎస్పీ సారథ్యం. పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట. మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు. 2400 ఫైళ్లు బుక్ అయినట్టు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సిఐడి చేతుల్లోకి వెళ్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్న బుధవారం రాత్రి నుంచి మదనపల్లిలోని మకాం వేశారు. సిఐడి ఆధ్వర్యంలో 60 మంది సభ్యులతో 6 బృందాలు ఈ కేసు దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ ఆర్థిక ఉగ్రవాది, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు. ఈడీ సిబిఐతో విచారణ చేయించాలి. ఆయనకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి. దోచిన సొమ్మంతా తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలి. లోక్సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే దమ్ముంటే అసెంబ్లీకి రండి.